నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్. అండ్ నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. మనిషిలోని మానవత్వం రోజు రోజుకు కనుమరుగవుతుంది. అలాగే పసిపిల్లల్లో క్రూరత్వం కూడా పెరిగిపోతుంది. దానికి ఉదాహరణే 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు సహస్ర అనే 10 సంవత్సరాల పిల్లను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది ఈ ఘటన. ఆ పిల్లోడు చేసింది 100% క్షమించురాని నేరం. అయితే ఈ నేరం అతను ఒక్కడే చేశాడు అనుకోవాలా? తెలిసి తెలియని వయసులో ఇలాంటి దారుణాలు కొడిగడుతున్న పిల్లలను పెంచే తల్లిదండ్రుల పాపం దీనిలో లేదంటారా? విద్యాబుద్ధులు చెప్పే గురువుల బోధనలో పిల్లలను సన్మార్గం వైపు నడిపించడం లేదా? సామాజిక మాధ్యమాలు పిల్లల పాలిట విషవృక్షాలుగా మారాయా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. పిల్లల్లో ఈ క్రూరత్వం పెరిగిపోవడానికి కారకులు ఎవరు? దీన్ని అదుపు చేయడం ఎలా? ఏం చేస్తే పసిపిల్లలు ఇంతటి దారుణాలకు ఒడిగట్టరు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ సునీల్ కుమార్ ఎలదండి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మిస్టర్ ఎం శ్రీనివాస్ గారు శ్రీ సాయి చైతన్య స్కూల్స్ అండ్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ శ్రీధర్ రాజు గారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు సీనియర్ అడ్వకేట్ మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ సూర్య గారు ఫిజియోథెరపిస్ట్, ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం డాక్టర్ సునీల్ కుమార్ గారితో మాట్లాడదాం. సునీల్ కుమార్ గారు నమస్తే సార్. సునీల్ కుమార్ గారు, నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుందండి. ఎస్ సార్. సునీల్ కుమార్ గారు, మనకు తెలుసు హైదరాబాద్లో కుకట్పల్లిలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం, విచారకరం. ఈ రోజున ఒక చిన్న పసిపిల్లవాడు ఇలాంటి ప్రవర్తిస్తుంటే ఈ ఒక్కటే కాదు, అనేక ఘటనలు జరుగుతున్నాయి. సూసైడ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వీటందరికీ గల ప్రధాన కారణం ఏంటంటారు? ఒక వైద్యుడిగా మీరు ఏం చెప్తారు? పరిష్కారం చేయటం ఎలా? ముందుగా అందరికి నమస్కారం. నమస్తే అండి. యాక్చువల్గా పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర, విద్యాబుద్ధులు నేర్పించే అధ్యాపకుల పాత్ర, సమాజం పాత్ర, అదేవిధంగా మీడియా పాత్ర, ఇవన్నీ తప్పకుండా ఉండాలి. తల్లిపాలతో పాటు ఈ రోజులలో మొబైల్ని అలవాటు చేస్తున్నాం. అంటే ఒక బేబీ ఏడుస్తే ముందుగా ఊరడించేది పోయి మొబైల్ చూపేయడం అలవాటు చేస్తున్నారు. అక్కడి నుంచే మొబైల్ అనేది పిల్లలకు అలవాటు అవుతుంది. తర్వాత పిల్లలు ఎదుగుతూ వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఏ సిగరెట్కో, ఏ ఆల్కహాల్కో, ఏ గంజాయికో, మత్తు పదార్థాలకో అలవాటు పడితే అది అలవాటు అంటారు, అడిక్షన్ అంటారు. మొబైల్ ఏంటి? సో ఈ మొబైల్ ఎలా చేస్తుంది పేరులో అంటే నేను చాలా సార్లు క్లినిక్ లో చూస్తూ ఉంటాను. పిల్లలకు మొబైల్ ఇవ్వద్దనంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే మొట్టమొదటి ఆన్సర్ ఏంటనంటే వినరు సార్, పిల్లలు వినరు సార్, లేకుంటే విసిరేస్తారు సార్. ఇది అన్నమాట. అంటే మొక్కై వంగనేది మానై వంగున అనేది ఒక సామెత ఉంది. అంటే పిల్లల్ని చిన్నప్పుడే కంట్రోల్ చేయకుంటే పెద్దగైనాక వాళ్ళు ఎలా వింటారు? అది ఈ రోజులలో పిల్లలు అంటే ఒక మనుషులలో ఒక రకమైన డోపమైన్ అనేది ఉంటుంది. అదేంటంటే అడిక్షన్ టైప్ అన్నమాట. అంటే ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటే దాన్ని ఇంకా ఇంకా నేర్చుకోవాల్సిన తపన ఉంటుంది. దాన్ని ఒక పాజిటివ్ వేలో పెడితే మాత్రము పిల్లలు చాలా మంచిగా తయారవుతారు. కానీ నెగటివ్ వైపు తీసుకెళ్తే మాత్రం చాలా ఇబ్బందిగా అవుతుంది. అంటే ప్రధానంగా సునీల్ గారు ఇక్కడ ఇంకొకటి, ఎవరైతే నేర ప్రవృత్తి ఉందో ఆ నేర ప్రవృత్తి ఉన్న అట్మాస్ఫియర్లో ఉండటం వల్ల కూడా ఇలాంటివి ఉండే అవకాశం ఉందంటారు. చిన్నపిల్లల్లో ఈ మధ్య విపరీతంగా కోపం రావటం, దీనికి ఆహారపు అలవాట్లు కూడా ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా నేను అదే పాయింట్ వస్తున్నాను. యాక్చువల్ గా ఇది ఫ్యామిలీ అనేది కూడా దీనిలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఈలో తల్లిదండ్రులు ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు, లేకుంటే ఏదో విధంగా ఇంటి పనులు బిజీ ఉండో తల్లి కానీ, లేకుంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఎక్కువ అయిపోయింది, లేకుంటే ఇతరత్ర బిజీ ఉండి కానీ పిల్లలకి ఏమైందంటే వాళ్ళు పిల్లలతోని వాళ్ళకి పిల్లలకి టైం ఇచ్చేదంత వీలు కాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఆక్యుపైడ్ ఉంచడానికి
ఈ మొబైల్స్ అనేటువంటి, లేకుంటే ఆన్లైన్ గేమింగ్ అనేటువంటిది, లేకుంటే ఇవన్నీ అలవాటు చేస్తున్నారు. ఉన్న విధంగా ఇది నిరభ్యంతరంగా చెప్పేది ఇదే, ఎవరేమనుకున్నా నిజంగా జరిగేది ఇదే. సో దానివల్ల ఏమవుతుందనంటే ఈ ఆన్లైన్ రీల్ చూడడము, వాళ్ళని కాపీ చేయడానికి ప్రయత్నం చేయడం పిల్లలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ క్రైమ్ అనే కాదు, మామూలుగా మనం చూస్తూ ఉంటాం, రేసింగ్ అనేది కానివ్వండి, తర్వాత రీల్స్ చేయడం అనేది కానివ్వండి, సెల్ఫీస్, ఈ రైల్వే పట్టాల మీద సెల్ఫీస్ తీసుకోవడము, బిల్డింగ్స్ మీద సెల్ఫీస్ తీసుకోవడము, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్స్ లో కూడా ఈ రోజుల్లో ఈ ఎక్కువ ఈ మిసైల్స్ కానివ్వండి, ఈ తుపాకులు కానివ్వండి, ఇవన్నీ ఉపయోగించేటి బాగా గేమ్స్ అయిపోయినాయి. అంటే ఏంటంటే పాజిటివ్ గా ఉండాల్సిన లైఫ్ ని నెగటివ్ గా చిన్న పసిపిల్లల నుంచి అలవాటు అయిపోతుంది వాళ్ళకి. సో దీనివల్ల ఏమవుతుందనంటే వాళ్ళకి తల్లిదండ్రులు కూడా ఎలా అవుతున్నారు, మనం ఈ స్కూళ్ళల్లో కూడా చూస్తున్నాం, టీచర్స్ ఎప్పుడైనా మందలిస్తే తల్లిదండ్రులు గొడవ పడుతున్నారు టీచర్స్ తోటి వెళ్ళేసి. అంటే ఒక స్ట్రిక్ట్ ఒక లెవెల్లో పెట్టాల్సిన గురువులు కూడా వాళ్ళు ఎప్పుడన్నా మందలిస్తే పిల్లలు చదవట్లేదు, పిల్లల అలవాట్లు ఇలా ఉన్నాయని అంటే తల్లిదండ్రులు వెళ్ళి గొడవ పడుతున్నారు. ఇంట్లో కూడా చూసి చూడనట్టు పోతున్నారు. ఎందుకంటే వీళ్ళు రోజువారీ వాళ్ళ దైనందిన కార్యక్రమాలు జరగాలి కాబట్టి పిల్లలు చూస్తున్నట్టు పోతున్నారు. ఇది అతి గారవం అనొచ్చు, లేకుంటే ఇగ్నోరెన్స్ అనొచ్చు, లేకుంటే వాళ్ళని అది చేయలేని నిస్సహాయ పరిస్థితి అనొచ్చు. సో ఇటువంటి పరిస్థితులలో ఏమవుతుందనంటే పిల్లలు విపరీతంగా ఈ సోషల్ మీడియా కానీ, లేకుంటే ఈ ఆన్లైన్ గేమింగ్ కానీ అలవాటు పడిపోయి దానిలో వెతుక్కుంటున్నారు. వాళ్ళకి టైం పాస్ ఇంకా వేరేది లేదు. ఎందుకంటే మాట్లాడడానికి తల్లిదండ్రులు ఉండరు, కుటుంబ సభ్యులు ఉండరు. ఒకవేళ ఉన్నా ఇది ఇబ్బందిగా తయారవుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రశాంతతని, వాళ్ళ యొక్క టైం పాస్ ని ఈ మీడియాలో ఎత్తుక్కుంటున్నారు. ఇదే కాకుండా స్నేహితుల ప్రభావం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకనంటే ఒక ఏజ్ లో, టీనేజ్ లో కానివ్వండి, ప్రీ టీనేజ్ లో కానివ్వండి, టీనేజ్ అడాల్సెంట్ ఏజ్ లో కానివ్వండి, ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా అడ్వెంచరస్ ఇది అనేది చాలా ఉంటుంది. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యేది. కాకుంటే దీనికి పాజిటివ్ లో పెట్టాల్సిన తల్లిదండ్రులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఈ సమాజం కానివ్వండి, దాన్ని అలా ఉంచట్లేదు. అదే విధంగా ఇటువంటి సైట్స్ మీద కానివ్వండి, ఈ పోలీస్ వాళ్ళు కానివ్వండి, లేకుంటే ఈ ఇంటర్నెట్ కంట్రోలింగ్ అథారిటీస్ కానివ్వండి, వీరెవ్వరు చూసి చూడనట్టు సత్యంగా పోతున్నారు తప్పిస్తే దీన్ని కంట్రోల్ చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందనంటే ఈ పిల్లలు దీన్ని రియాలిటీగా మారుస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్కువగా అది క్రియేట్ అవుతున్నారు. దానివల్ల ఈ క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నిన్న మనం ఆ న్యూస్ చూస్తే, 4 days బ్యాక్ ఈ న్యూస్ చూస్తే, ఒక ప్లాన్ ప్రకారము ఈ మర్డర్ అనేది అటెంప్ట్ చేయడం అనేది ఎలా చేశాడు? మరి అదే ప్లానింగ్ అనేది చదువులో ఉందా? అదే ప్లానింగ్ అనేది లైఫ్ స్టైల్ లో ఉందా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అందరు చాలా మంది మిక్స్డ్ వాళ్ళది ఒక ఉంది. కానీ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లలకి వెంకేసుగా రావడం కాదు, పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడము, వీలైతే దండించమని కాదు, అర్థమయ్యేటట్టు చెప్పాలి. అదే విధంగా స్కూల్లో కూడా ఒక జువెనైల్ సైన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే ఈ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎలా మార్చుకోవాలి, మినిమల్ క్రైమ్ చేస్తే ఎలా ఉంటుంది, లేకుంటే లైఫ్ స్టైల్ అనవసరమైన పోకడలు పోతే ఎలా ఉంటుంది, దీనికి ఎటువంటి పర్యవసానాలు ఉంటాయి అనేది ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఒక అవగాహన అనేది కల్పిస్తే ఇటువంటి నేరాలని తగ్గించడం వీలవుతుంది. అంతేకాని ఇప్పుడు ఈ రోజు ఒకటి, రేపు ఇంకొకటి జరుగుతుంది. ఇవి జరుగుతూనే ఉన్నాయి ప్రపంచం మొత్తంలో. ఎక్కడ చూసినా క్రైమ్, ఎక్కడ చూసినా వైలెన్స్. సినిమాలు చూడండి, చూడనట్టు పోతున్నారు. ఏ సినిమా చూసినా వైలెన్స్, ఎక్కడ చూసినా వైలెన్స్, ఏ న్యూస్ చూసినా వైలెన్స్. అంటే సమాజం ఎటుపోతుంది? దాన్ని మార్చాల్సిన బాధ్యత ఎవరిది? కాబట్టి కుటుంబ సభ్యులు ముందుగా వస్తారు దీని కింద. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎలా పిండి కొద్ది రొట్టె అంటాం కదా, పిండి ఎలా కలిపితే రొట్టె అలా తయారవుతుందని మరి తల్లిదండ్రులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళ పెంపకంలో జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని సరిగ్గా పెంచడము, వాళ్ళకి మేము ఆస్తిపాస్తులు కూడా పెట్టామా, మేము గ్యాడ్జెట్స్ కొనిచ్చామా, ఆట వస్తువులు కొనిచ్చామా, పుల్లంతా తిప్పామా అనే బదులు వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ ఇచ్చాము, క్రమశిక్షణ ఇచ్చాము, వాళ్ళకి ఎలాంటి మంచితనాన్ని ఇచ్చాము, మంచి అలవాట్లను ఇచ్చాము అనేది ఆలోచించాలి. సో
సో అలా ఆలోచించిన రోజు వాళ్ళకి ఇటువంటి వాటిని ఇప్పుడు ఈ వీడియో గేమింగ్ కి బదులు ఇవాళ రేపు ఎంతమంది పిల్లలు చెస్ ఆడుతున్నారు, క్యారమ్స్ ఆడుతున్నారు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఆడుతున్నారు. యా రైట్ సునీల్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనతో ఇంకొంతమంది గెస్టులు ఉన్నారు, మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనతోటి శ్రీనివాస్ గారు, ఎం శ్రీనివాస్ గారు, శ్రీ సాయి చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ మరియు ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. సార్, ఈ యొక్క పిల్లల యొక్క పరిస్థితి ఈ రకంగా తయారవడానికి కారణం ఏంటి? స్కూల్లో ప్రజెంట్ పిల్లల పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి? దీన్ని అదుపు చేయడం ఎలా అసలు? యాక్చువల్గా ఈ స్కూల్ నేను 25 సంవత్సరాల నుంచి ఈ విద్యా వ్యవస్థలో ఉంటున్నా. అయితే చాలా విద్యా సంస్థలు ఎక్కువగా విద్యార్థుల్ని పట్టించుకోవట్లేదనే చెప్పడం నేను సాహసం అవుతుంది. కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఏదైనా ఒక చిన్న దెబ్బ వేసినా లేకపోతే మందలించినా ఏదైనా జరుగుతుందనే భయంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన దేని వలన కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా మనకెందుకులే, మనం ఏదో చదువు చెప్పామా పంపించామా ఈ ధోరణిలో స్కూల్స్ రన్ అవుతున్నాయి. కానీ యాక్చువల్గా నాకున్న అనుభవం ప్రకారం నేనైతే ఏం చేస్తున్నాను అంటే నా స్కూల్లో డెఫినెట్గా మొట్టమొదటిగా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా సెల్ ఫోన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లవాడికి ఇవ్వనంటేనే నా స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నానండి. ఇటువంటి ఈ విధమైన సిస్టమ్ని మీరు ఎప్పుడైతే మనం ఏర్పాటు చేస్తామో పిల్లలు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ వల్లనే, ఈ సోషల్ మీడియా వలన ఈ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు గత కరోనా టైం నుంచి కూడా ఆన్లైన్ క్లాసులు ఎక్కువైనాయి. ఈ ఆన్లైన్ క్లాసులు ఎక్కువ అవడం వలన అప్పటి నుంచే పిల్లలకి ఫోన్లు ఇవ్వడం అలవాటైంది. కానీ ఓపెన్ చేయగానే రకరకాలవి వస్తూ ఉంటాయి. ఈ ప్రభావం ఏమైనా పడుతుందంటారా పిల్లల మీద ఆన్లైన్ క్లాసులు? డెఫినెట్గా పడుతుందండి. యాక్చువల్గా ఆన్లైన్ క్లాస్ అని సెల్ ఫోన్ ఎప్పుడైతే ఇచ్చారో వీళ్ళు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంటే ముఖ్యంగా మిగతా వాటిని చూడడమే ఎక్కువగా తయారవుతుంది. నేను స్వయంగా మా పిల్లలు కరోనా టైంలో చాలామందిని చూశాను. ఒక రూమ్లోకి వెళ్ళిపోవడము, ఆ రూమ్లో నేను స్టడీ పర్పస్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులు చూడలేని పరిస్థితి. అటువంటి స్థితిలో పిల్లలు ఈ విధంగా తయారవడానికి కారణం అనేది మాత్రం నేను 100% గ్యారంటీ అని చెప్పగలను. ఇంకోటి, సినిమాల్లో ఏ సర్టిఫికేట్ ఉంటే పిల్లల్ని అలౌ చేయరు సినిమా హాల్లో. కానీ ఇప్పుడు రకరకాల ఓటీటీ యాప్లు వచ్చేసినాయి. పెద్ద పెద్ద స్క్రీన్స్ టీవీల్లో అన్ని అవైలబిలిటీలో ఉంటున్నాయి, అలాగే మొబైల్లో అవైలబిలిటీలో ఉంటున్నాయి. ఈ ఓటీటీ యాప్ వల్ల ఇప్పుడు ఈ అబ్బాయి కూడా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా ఎవరైతే ఈ హత్య చేశాడో ఇతను కూడా తను ఓటీటీ యాప్లో కొన్ని క్రైమ్ సినిమాలు చూస్తున్నానని చెప్పడం కూడా మనల్ని ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడంటే పిల్లడిది ఇలా జరిగింది, మిగతా యువతంతా కూడా ఇలానే ఉన్నారు, మెజారిటీ % అనుకోవాలా మనం? ఏంటి దీన్ని అసలు పరిష్కరించాలంటే ఏం చేయాలంటారు? ఇది 100% ఈ ఏదైతే ఆన్లైన్ గేమింగ్ ఉందో, ఏదైతే సోషల్ మీడియాలో ఓపెన్ చేయంగానే ఇది క్రైమ్ రేట్ కావచ్చు, లేకపోతే ఈ వేరే రకరకాల వీడియోస్ రావడం వలన దానికి అడిక్ట్ అవుతున్నారు. అదే చూడాలి. ఎందుకంటే అడాల్సెంట్ స్టేజ్లో కూడా వాళ్ళకున్న నాలెడ్జ్ మైండ్ అంతా కూడా వాటి మీదే పడుతుంది. ఇక స్కూల్ మీద ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ తగ్గుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనంటే ఎవరైతే సెల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారో ఆ విషయంలో మాత్రం తప్పనిసరిగా పిల్లవాడి యొక్క నడవడిక మారుతుంది. అలాగే వాళ్ళ యొక్క బిహేవియర్ మొత్తం టోటల్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ గేమ్ ఎక్కువగా చూడండి, ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ, ఎప్పుడు ఏ వ్యక్తిని ఏ విధంగా చంపాలి, ఎలా చంపాలి, ఏ విధంగా షూట్ చేస్తే చంపుతారు, ఇదే విధమైన మైండ్ సెట్ ఉంది. కానీ ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. అంటే శ్రీనివాస్ గారు, ఇందాడ సునీల్ గారు చెప్పినట్టు స్కూల్స్కి వచ్చే యొక్క పేరెంట్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? అంటే మా పిల్లవాడిని ఇట్లా కూడా టచ్ చేయకూడదు. ఒకప్పుడు 15, 20, 30 సంవత్సరాల క్రితం విద్యాబుద్ధులు నేర్పే గురువుకి చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు మీరు ఏదన్నా స్కూల్స్లో ఏదన్నా చెబుదాం, పిల్లల్ని ఏమన్నా దారిలో పెడదామన్న ఉపాధ్యాయుల మీద దాడి చేస్తున్న సంఘటనలు కూడా మనం చాలా వరకు చూసాం. ఈ పేరెంట్స్ ఇలాంటి వాళ్ళు ఏమన్నా మీ స్కూల్స్లో ఈ మధ్య ఉన్నారంటారా? చాలామంది ఉన్నారండి. ఎందుకంటే మా స్కూల్స్లో నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఏ పిల్లవాడిని కూడా కొట్టొద్దు. ఏదైనా ఉంటే నేను
కేర్ తీసుకుంటానండి. ఎందుకనంటే ఏమాత్రం టీచర్స్ ఎటువంటి చిన్న మందలించినా కూడా పేరెంట్స్ వచ్చి మా వాడిని ఎందుకు అన్నారు, ఏ విధంగా అన్నారు అని చెప్పేసి పేరెంట్ ఎదురుగుండగా పిల్లవాడు ఎదురుగుండగా అనడం వలన వాడు ఆ రోజు నుంచి మరుసటి రోజు నుంచి మారిపోతాడు. నన్ను ఎవరు, మా అమ్మ వస్తుంది, మా నాన్న వస్తారు, నేను చదివినా చదవకపోయినా అంటే బీజం అక్కడే పడుతుంది అంటారు. అక్కడే పడుతుందండి. ఎప్పుడైతే పేరెంట్లో మార్పు వస్తుందో, ఎప్పుడైతే అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. ఇలా కాకుండా పేరెంట్లో ఎప్పుడు కూడా ఒకే పిల్లవాడు అవ్వడం, వాడిని గారంగా చూడడం, వాడు ఏది చెప్తే అది ఇవ్వడం, కొనివ్వడం కానీ, లేకపోతే ఏదైతే వాడికి ఏది కావాలన్నా అది ఇమీడియట్గా క్షణాల మీద ఆర్చడం. తల్లిదండ్రులు ఇద్దరు పనులకు వెళ్ళిపోవడం, తర్వాత ఎప్పుడో 7 గంటలకు రావడం, వీడు 4 గంటలకో స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోవడం, అక్కడ ఒక ఫోన్ ఉండడం, ఆ ఫోన్ తోటి వాడు కాలక్షేపం చేయడం, దానిలో రకరకాల వీడియోలు చూడడం, ఈ విధంగా నేర ప్రవృత్తికి ముఖ్య కారకంగా అవుతుందనేది మాత్రం వాస్తవం. 100% చెప్తాను. ఎస్ సార్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు శ్రీధర్ రాజు గారు ఉన్నారు అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. శ్రీధర్ రాజు గారు నమస్తే సార్. శ్రీధర్ రాజు గారు నమస్తే అండి. శ్రీధర్ రాజు గారు నమస్తే అండి. నమస్తే సార్. శ్రీధర్ రాజు గారు, ఈ చిన్న పిల్లల్లో అంటే బాల్యంలో అంటే 18 ఏళ్ల లోపు పిల్లలకి అసలు ఒక రకంగా చెప్పాలంటే హార్ట్ కానీ మైండ్ కానీ వాళ్ళది మొత్తం కూడా ఒక క్లీన్గా ఉంటుంది వాళ్ళది. అలాంటి వాళ్ళ మీద ఈ విష ప్రచారంగా విష సంస్కృతి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటారు? మానసికంగా ఇప్పుడున్న పిల్లలు ఏ రకంగా ఉన్నారంటారు? ఈ నేర ప్రవృత్తికి గల ప్రధాన కారణం ఏంటారు? పరిష్కార మార్గం ఏంటంటారు? ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అటు తల్లిదండ్రులు కానీ ఇటు టీచర్స్ కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లల పెరుగుదల లోపల వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటారనేటువంటిది మనం గమనించాలి. ఫస్ట్ విషయం ఏంటిదంటే ఇమిటేషన్ అంటాం. వాళ్ళు అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. రెండవది ఆదర్శంగా తీసుకొని, ఎప్పుడైతే వాళ్ళు ఒక హీరోను కానీ ఒక రోల్ మోడల్ను కానీ ఇమిటేట్ చేయడం లేదా ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుందో వాళ్ళలాగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, పిల్లలు చాలా అమాయకంగా వాళ్ళు సంతోషం కోసం ప్లెజర్ సీకింగ్ అంటాం, దీనికోసం దేని మీద ఆధారపడుతున్నారు అనేటువంటిది టీచర్లు కానీ తల్లిదండ్రులు సమాజము గుర్తించాలి. ఇప్పుడు పిల్లలు కనుక వాళ్ళ అప్రిషియేషను రివార్డింగ్ ఈ సైకిల్ కనుక మిస్ అయినట్టయితే వాళ్ళు పక్కదోవ బట్టి వాళ్ళు ఆ ప్లెజర్ కోసం, ఆ ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళు స్మోకింగ్, డ్రగ్స్, ఇటువంటి ఫ్రెండ్స్ తోటి జులాయిగా తిరగడము, ఫ్రీడమ్ అనుకొని ఆ విధంగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు సమాజం కానీ తల్లిదండ్రులకు కానీ టీచర్స్ కానీ ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటిదంటే, మన పిల్లలు వాళ్ళు ఏ విధంగా మోటివేట్ అవుతా ఉన్నారు, అప్రిషియేషన్ రివార్డ్ సైకిల్ ఏ విధంగా ఉంది. అసలు మన స్కూల్స్ లో బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రాపర్ ఛానల్ ద్వారా వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్, మోటివేషను, అప్రిషియేషను, రివార్డింగ్ దొరకట్లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణము మన స్కూల్స్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ స్పోర్ట్స్ కానీ లేకపోవడం, పైగా ఇంటెన్సివ్ కోచింగ్లని ఐఐటి చేస్తే డాక్టర్ అయితే, చార్టర్డ్ అకౌంటెంట్ అయితే జీవితాలు మారిపోతాయి అనేటువంటి ఒక ధోరణి, ఒక మార్కెటింగ్ సాంప్రదాయాన్ని ఎడ్యుకేషన్ లోకి తీసుకురావడం. ఒక పిల్లవాడు ఒక దొంగతనం చేయాల్సి వచ్చింది అంటే అసలు మన సమాజం సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది. ఇది న్యూక్లియర్ గా అంటే ఒక ఫోకస్డ్ గా చూస్తే మనం పేరెంట్స్ ని బ్లేమ్ చేస్తాం, లేదంటే తను చదువుతున్నటువంటి
లొకాలిటీని బ్లేమ్ చేస్తాం. కానీ మనం సమగ్రంగా చూసినట్టయితే ఈ విషయంలో ముఖ్యంగా ఇటు సమాజం సిగ్గుపడాల్సినటువంటి విషయం, ఈ సమాజంను నడుపుతున్నటువంటి ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి విషయం. మన దగ్గర ఎన్ని స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ లోపల కానీ ప్రైవేట్ లో కానీ, వాళ్ళకు ఎంత ప్రపోర్షనేట్ గా టీచర్ల నిష్పత్తి ఉంది, ఎంతమంది స్పోర్ట్స్ టీచర్ల నిష్పత్తి ఉందనేటువంటిది కనుక మనం చూసినట్టయితే, మనం కాళేశ్వరం ప్రాజెక్టులు కడతాం, బుల్లెట్ ట్రైన్లు వేస్తాం, పెట్రోల్ ఇస్తాం, కానీ మనము స్కూల్స్ లోపల టీచర్స్ ఎందుకు ఎంప్లాయ్ చేస్తానేమో అనేటువంటిది కీలకంగా. శ్రీధర్ రాజు గారు, ప్రధానంగా చూసుకుంటే ఈ ఏదైతే వ్యాయామానికి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి పిల్లలకి ఎప్పుడైతే మీకు స్కూల్స్లో కానీ ఇంటి దగ్గర కానీ ఆడుకోవడానికి బయటికి లేకుండా, ఇంటికి వస్తేనేమో టీవీ మొబైల్, సో స్కూల్కి వెళ్తేనేమో ఎడ్యుకేషన్, బయట ఇక వాళ్ళకి ఆడటం లేకపోవడం వల్ల ఆ మైండ్ మీద ఇంపాక్ట్ పడుతుందని ప్రధానంగా చెప్తున్నారు మీరు, అంతే కదా? ఇప్పుడు పిల్లల లోపల ఏ విధంగా వాళ్ళు నేర్చుకుంటారు, ఏ విధంగా వాళ్ళు తమకు ఆనందాన్ని కలిగించేటువంటి వాతావరణాన్ని కల్పించుకుంటారనేటువంటి చాలా ముఖ్యం. ప్రతి పిల్లవాడు, ప్రతి జీవరాశి ఆ మాటకొస్తే తాము ఆనందం కోసమే. ఇప్పుడు పిల్లలకు ప్రాపర్ ఛానల్లో స్కూల్లో ఇంట్లో ఆనందం కోసం ఇంకేం చేయమంటారో చెప్పండి. రైట్, మనం ఏ వసతి కల్పిస్తున్నామో మనం ఆలోచించుకోవాల్సిన విషయం. పెద్దలుగా, తల్లిదండ్రులుగా, ఈ సమాజము, ప్రభుత్వము ఆలోచించాలి. ఇప్పుడు మనకు 4577 స్కూల్స్ ఉంటే తెలంగాణలో, హై స్కూల్స్ 1720 శాంక్షన్డ్ స్పోర్ట్స్ టీచర్ల పోస్టులు ఉన్నాయి. దాని లోపల 645 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు రిక్రూట్మెంట్ జరగట్లేదు? ఇప్పుడు టీచర్స్ స్పోర్ట్స్ వలన ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకి స్పోర్ట్స్ ఆడకపోతే ఇలాంటి వైపరీత్యాలు వస్తాయని మీరు 100% చెప్తున్నారు. దీనికి ఇది మానసిక శాస్త్రం ప్రకారం, మానసిక వైద్య శాస్త్రం ప్రకారం ప్రతి జీవరాశి, పిల్లలు కూడా తమ ఆనందం కోసం ఏదో ఒక రీక్రియేటివ్ యాక్టివిటీ లేదా ప్లెజరబుల్ యాక్టివిటీ లోపల ఎంగేజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లలు సెల్ ఫోన్ తో ఆడుతున్నారని తల్లిదండ్రులు చెప్తారు. సెల్ ఫోన్ గుంజుకుంటే పిల్లలు రెబల్ అవుతున్నారు. వాళ్ళను సెల్ ఫోన్ గుంజుకోవడం కాదు కావాల్సింది, వాళ్ళను పాజిటివ్ గా ఎంగేజ్ చేయడం అనేటువంటి దాంట్లో తల్లిదండ్రులు మిజరబుల్ గా ఫెయిల్ అవుతున్నారు. సమాజం మిజరబుల్ గా ఫెయిల్ అవుతా ఉన్నది. వాడికి పొద్దున్న నుండి సాయంత్రం 7 గంటల నుండి 5:30 వరకు స్కూల్ చెప్పి చదువే పరమార్థం జీవితాన్ని తయారు చేస్తుంది అంటే ఏ సైన్స్ ఒప్పుకోదు. రైట్ సార్. ఇప్పుడు ముఖ్యంగా పిల్లలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్, వాడు ఆనందంగా ఉండాల్సినటువంటి ప్రాథమిక హక్కు, ఆడాల్సినటువంటి ప్రాథమిక హక్కు, తమ ఎమోషన్స్ ను వెంటిలేట్ చేయాల్సినటువంటి, అసలు చదువు లోపట విజ్ఞానాన్ని మనము వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేస్తున్నాం తప్ప వాళ్ళకు కావలసినటువంటి ప్యాషన్ ను, యాప్టిట్యూడ్ ను తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఎక్కడ కల్పిస్తున్నాం అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే తెలంగాణ లోపల విద్యాశాఖ మంత్రిగా మన ముఖ్యమంత్రిగానే ఉన్నారు కాబట్టి ఇటు స్పోర్ట్స్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఇస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఫస్ట్ స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ను 100% చేయాలని ఒక మానసిక వైద్యునిగా నేను డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా. ఎస్ సార్, ఎస్. శ్రీధర్ రాజు గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి సీనియర్ అడ్వకేట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. ఎస్ సార్, రామ్మోహన్ గారు,
మనకి తెలుసు గత తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా 2-3 రోజులుగా విపరీతంగా భయభ్రాంతులకు గురి చేసిన ఘటన చిన్న పిల్లవాడైన 15 ఏళ్ల బాలుడు 10 సంవత్సరాల పాపని అతి దారుణంగా 20 కత్తిపోట్లు పొడిచి మరీ హతమార్చిన ఘటన. దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. సమాజం మొత్తం కూడా సమాజంలో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటే తల్లిదండ్రులు ఎలాంటి పాత్రలు ఉండాలంటారు? అసలు ఇలాంటి మైనర్ పిల్లలు ఏమన్నా చేస్తే తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు అవుతారా? అలాంటి శిక్షలు వస్తే కానీ వీళ్ళందరూ కూడా కంట్రోల్లో పెడతారా పెట్టరంటారా? అసలు కోర్టులు ఏం చెప్తాయంటారు మీరు? ఖచ్చితంగా మనకు లక్ష్మణ్ గారు, మీకు అట్లాగే కానడు ఉన్న మిత్రులు, డాక్టర్లు, మానసిక వైద్యులు, అట్లాగే ప్రిన్సిపాల్ గారు, నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవ, మనందరూ తల్లిదండ్రుల పాత్ర ఎట్లా పోషిస్తున్నాం అందరూ పెద్ద ఆచార్యులు ఇక్కడే ఉన్నారు. కానీ నేను ఏమంటున్నానంటే ఇది కొత్త కాదనుకుంటున్నాను, చాలా ఆశ్చర్యపోవాల్సి లేదు. కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచన చెప్తాను. 1967లో సుడిగుండాలు అని సినిమా, అక్కడ నాగేశ్వరరావు, రంగ సుబ్బారావు గారు దర్శకుడు, చాలా అద్భుతమైన సినిమా. వాళ్ళ సినిమా మళ్ళీ చూపించాలి, సినిమా మొత్తం కాలంలో చూపించాలి. నిన్న సహస్ర హత్య కేసు ఏదైతుందో ఆ అమ్మాయికి ఒక అబ్బాయి ప్లాంట్ గా పోయి చాలా మంది సెల్ ఫోన్ నిందిస్తున్నారు. నేను కాదు కమ్యూనికేషన్ చేస్తే కనుక నేను చెప్తున్నాను, సెల్ ఫోన్ తప్పు కాదంటున్నాను. వాడే విధానం, కత్తితో కూరగాయలు పోయొచ్చు, బెరకాయలు పోయచ్చు. నేను సెల్ ఫోన్ రోజుకి 7 ఛానల్లో ఉంటాను. నేను సమాచారం మొత్తం సేకరించుకుంటున్నాను. నేను ఏమంటున్నానంటే దాన్ని తీసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. సెల్ ఫోన్ లో చాలా అద్భుతమైన విషయాలు నేను ప్రతిరోజు అంటే కోర్టుకు వైపునే ఒక స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈ మధ్యన 9th క్లాస్ అడల్టెంట్ ట్రైనింగ్ ఇస్తుంటాను. పిల్లలు టీనేజ్ లో శారీరక ధర్మశాస్త్రం కూడా తెలుసుకోవాలి. మారుతుంటాయి 13 to 19 మధ్యన శారీరక మార్పులు వస్తాయి, మనకు బుద్ధిపరంగా మార్పులు వస్తాయి. వీటిని గమనించకపోతే పక్కదారి పడుతుంది. మొట్టమొదటి బాధ్యత తల్లిదండ్రులది, తర్వాత విద్యాలయాలు. అందుకని అతిథులు అంటే సమాజం, స్నేహితులు కావచ్చు, ఇంటికి వచ్చే చుట్టుపక్కల కావచ్చు, లేకపోతే సమాజంలో అన్ని అవసరం కట్టదు కూడా. గతంలో న్యూక్లియర్ ఫ్యామిలీ లేకముందు తాత, నాన్నమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ కథ చెప్పారు. చాలా మంది పుస్తకాలు చదివేవాళ్ళు, మంచి సాహిత్యం చదివేవాళ్ళు. ఆ స్థానంలోకి మనం పోయి మెల్లమెల్లగా చూడడం. ఇది రకరకాల రూపాలు ఉంటాయి. కొన్ని చూస్తే 2 కనపడతాయి, మంచిగా చిత్రలేఖను ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? చదరంగాన్ని ప్రోత్సహిస్తున్నామా? అర్థం. ఈ మధ్యన నిన్న కాకుండా ఒక 11 ఏళ్ల పిల్లాడు పబ్లిక్ నిషేధించబడ్డది. ఇప్పుడు వాళ్ళ గేమింగ్ యాక్ట్ నిన్ననే మన గేమింగ్ యాక్ట్ మన గేమింగ్ యాక్ట్ పాస్ అయింది, రాష్ట్ర ప్రజలకు కూడా అయిపోయింది. నేనేమంటున్నానంటే ప్రతి గేమ్ నిషేధించబడిన గేమ్ సెల్ ఫోన్ దొరుకుతుంటే ఆ అబ్బాయి దానికి బానిస అయిపోతే ఆఖరికి మానసిక వైద్యం దగ్గర తీసుకెళ్తే ఆయన తిరగబడుతున్నాను. నేను ఆడతా, నా ఇష్టం అంటున్నాను. 10 గంటలు ఆడతాను, 11 గంటలు ఆడతాను అని చెప్తున్నాడు ఆ కుర్రాడు. అవును, నా ఇష్టం అంటున్నాడు. తిరగబడుతున్నాను, చూస్తున్నాం కదా, తల్లిదండ్రులకు ఏం లేదు, టీచర్లకు ఏం లేదు. చివరికి మానసిక తీసుకెళ్తే ఆయన మీద తిరగబడుతున్నాడు డాక్టర్ గారు. నేనేమంటాను, సమాజం మొత్తం బాధ్యత. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావడం వల్ల ఉమ్మడి కుటుంబం యొక్క నాశనం కావడం ఒకటి కావాలంటే, రెండోది ఉన్న అవకాశాలను మనం ఎంత వరకు వాళ్ళు వినియోగిస్తుంది. ఉదాహరణ స్కూల్కి వెళ్తే నిర్బంధమే, స్కూల్లో ఆట స్థలాలు ఉండవు, ప్రైవేట్ స్కూల్ వ్యవస్థలు ఉండవు, ఐపీకి నెట్ల మీద పనులు వేసుకొని తిరగాల్సిందే. ఇంటికి వస్తే తల్లిదండ్రులు సెల్ ఫోన్ వద్దంటున్నారు. ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు ఇంతకుముందు శ్రీధరరావు గారు అన్నట్టు వాళ్ళకి బయట ప్రపంచం తెలుస్తలేదు కదా అంటున్నారు. దానికి మనందరం కారణం అంటున్నాం, సమాజం అందరం కారణం అంటున్నారు. ఇంటికో పోలీసులు పెట్టినా ఇంటికో వెళ్ళి కొన్ని నేరాలు ఆగవు. నేరాలు ఆగాలంటే దానికి మార్గం ఇంకోటి ఉన్నది, ఇది కాదంటున్నారు. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే ఇది ఒకటే కాదు, పిల్లవాడు తిరగబడ్డా లేకపోతే ఇవాడు ఈ పిల్లవాడు హత్య అట్లాంటిగా చేసినా కూడా మనము ఇంట్లో ఈ సెల్ ఫోన్ ఇచ్చిన పిల్లలు పోలీసులు చేయడానికి అవసరం లేదు. మోడల్ పోలీసులు ఇంకా కష్టం, వాడు ఇంకా దుర్మార్గులు తయారవుతాడు. చూడండి, సెల్ ఫోన్ గుంజుకుంటే ఆత్మహత్య చేసుకునే పిల్లలు ఉన్నారు, తల్లిని తండ్రి కొడుకున్నాడు, తండ్రిని తండ్రి కొడుకున్నాడు, చూస్తున్నాం కదా. అట్లాగే వెనక ఒక సామెత ఉంది మనకి, తండ్రి బిడ్డలను కూడా ఒకే దగ్గర ఒకే మధ్యలో పండుకొని ఇవాళ మనం ఆ స్థితిలో ఉన్నాం. అట్లా చెల్లెలను తండ్రి కూతురులో లేకపోతే ఎవరిని కూడా ఇద్దరిని ఒంటరిగా వదిలిపెట్టుకోవచ్చు. ముఖ్యంగా టీనేజ్ పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టడం కూడా ఇద్దరు ఉద్యోగాలు పోవడం, ఇంట్లో వదిలిపెట్టడం జరుగుతుంది. అందుకని దీనికి సామాజిక శిక్షలు కూడా ఉంటాయి. నేను ఉదాహరణ చెప్తాను. అంటే మన సమాజంలో వాక్యాలు ఎట్లా ఉంటాయో
సమాజంలో పరిస్థితులు నేరాలు పెట్టాయి. చిన్న నేరానికైనా సరే శిక్షలు ఉంటాయి, చిన్న నేరానికైనా ఒక పద్ధతి ఉంటుందని చెప్పి 2 ఉదాహరణలు చెప్తాను. బ్రిటన్ ప్రధానమంత్రి కూతురు 18 సంవత్సరాలు నిండకుండా ఏదైతే మనకు వైన్ షాప్కి వెళ్ళి వైన్ ఉన్నాయి, వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లి ప్రధానమంత్రి భార్యను ఇద్దరు తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేశారు పోలీస్ స్టేషన్. సమస్య లేదు. బిల్ క్లింటన్ మన అమెరికా అధ్యక్షుడు మన డ్రైవింగ్ లైసెన్స్ మైనార్టీ అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్ కాబట్టి డ్రైవింగ్ చేసింది తెలుసు కదా మీకు. సరిగ్గా వాళ్ళు కూడా కౌన్సిలింగ్ జరిగింది. చట్టాలు అట్లా ఉండాలంటున్నాను నేను. ఇవాళ తల్లిదండ్రుల బాధ్యత, ఉపాధ్యాయుల బాధ్యత. అందుకని సుడిగుండా మరొకసారి చెప్పలేదు. సుడిగుండా సినిమాలు అన్ని జీవితాలను వాళ్ళు వేయాలి. అద్భుతంగా ₹1 లేకుండా అసలు ఒకటి రామ్మోహన్ గారు చెప్పండి, రామ్మోహన్ గారు ఒకటి చెప్పండి, మనకున్న న్యాయశాస్త్రంలో ఎప్పుడైతే మైనర్లు ఏదైతే తప్పు చేశారో దానికి తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారని ప్రధానంగా న్యాయశాస్త్రంలో ఉందా? ఎందుకు భయపడతలేదు తల్లిదండ్రులు? ఇప్పుడు బైక్ ఇచ్చి బయటికి పంపేవాళ్ళు ఉంటారు, యాక్సిడెంట్లు చేస్తారు పిల్లలు, ఈ శిక్షార్హులు తల్లిదండ్రులు అవుతారా అవరా? ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు వచ్చేసింది మనకు ఆర్టీఏ మనలో చాలా వరకు ఏమైందంటే పిల్లలు మైనర్ కానీ డ్రైవింగ్ లేని వాడికి కానీ ఓనర్ పార్టీ చేస్తున్నారు. తొందర కూడా ఉండేది ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఈ మధ్యన ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలు 18 ఏళ్ళు నిండకుండా కొన్నిటికి 15 ఏళ్ళు ఉంది అనుకోండి, చిన్న మొక్కటికి 15 ఏళ్ళు ఉన్నది. అట్లా చూసుకుంటే లైసెన్స్ చేసిన శిక్షలు ఉన్నాయి. కానీ శిక్షల కంటే నేను సామాజిక అవగాహన ఇంకొక మాట చెప్తాను. రెండో ఇప్పుడేమో కేవలం ఈ పెళ్లిపోని బిడ్డని చెప్తున్నాను. నేను ఒక పల్లెటూరుకి వెళ్ళాను. నేను ఊరు బయట చాలా మంది బైక్ మీద లేకుంటే చిన్న చిన్న కలవాటు మీద యూత్ కూర్చొని కనపడతారు. అంత యూత్ కూడా అన్నట్టు పిల్లలు అంటే మన పిల్లల కంటే ఎక్కువ యువత కంటే తక్కువ 16, 17 ఏళ్ళ పిల్లలు 25 ఏళ్ళ పిల్లలు కనపడుతున్నారు. వాళ్ళందరూ సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు. మాటి దిక్కులు చూస్తున్నారు. నేను కార్లో మెల్లగా ఫాలో అవ్వకూడదు అడ్డంగా నిలబడ్డప్పుడు నేను ఊళ్ళోకి వెళ్ళాక ఆ మిత్రుడిని అడిగా, ఏం బాబు ఏం సంగతి మీ ఊరు అవసరం ఇంతమంది దాదాపు 20-25 మంది పిల్లలు కనపడే ఏం చేస్తున్నారు? అన్నయ్య మీకు తెలియదు, వీళ్ళందరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. వీళ్ళందరూ కటింగ్ గమ్మతం అంటే ఏంటంటే మనకు మన చింపులు కటింగ్, పిట్టగూడు కటింగ్ 3 గీతలు పెట్టుకుంటాం. ఇటు పక్క 3 గీతలు, అటు పక్క 3 గీతలు. ఈ క్రాఫ్ కటింగ్ ని బట్టి వచ్చే మన పెద్దలు ఎవరు ఉంటాడో సప్లై చేసేవారు వాళ్ళకంటే రోజువారి కష్టం వస్తారు. వీళ్ళు సాయంత్రం నేను 5-6 మధ్యన పోయినా ఇక్కడ వాళ్ళకి ఉండే అప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే వాటి కోసం ఎదుర్కొస్తున్నారు. వాళ్ళని నేను మాదక ద్రవ్యాలు కూడా చాలా పెద్ద ప్రభావం. ఒకటేమో సెల్ ఫోన్ ఇది, రెండోది మాదక ద్రవ్యాలు కూడా చాలా పెద్ద ప్రభావం. అవును, దీన్ని కేవలం మన ఇంటి పరిమితమై ఇంట్లో చేసుకుంటే లాభం లేదు. నేనేమంటున్నానంటే సామాజిక బాధ్యత అంటున్నాను. ఉదాహరణకు మాదక ద్రవ్యాలకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పొలంలో ఒక రైతు తన పొలంలో ఎలకల నిర్మూలన చేస్తే సాధ్యంగా ఒక ఎలకల జంట సంవత్సరం 800 పిల్లలకు 800 పిల్లలు పుడతాయి ఒక పిల్లలు. అటువంటిది మీరు ఒక్క పొలంలో బాగు చేస్తే లాభం లేదు. చుట్టుపక్కల రైతులందరూ శ్రమిష్టి కృషి చేస్తే ఎలకల నిర్మూలన జరిగినట్టే మాదక ద్రవ్యాలు కానీ మత్తు పదార్థాలు కానీ లేకపోతే అడిక్షన్స్ అన్ని కూడా ఎత్తున ఇవాళ టీనేజ్ యూత్ నాశనం చేస్తుంది. తల్లిదండ్రులు ఒకటి మొత్తం కారణం. ఒక మాట చెప్పి పరిష్కారం చెప్తాను. అందుకని ఏమంటే స్కూళ్లలో ఖచ్చితంగా అడిక్షన్స్ మీద విద్య ఖచ్చితంగా పెట్టాలి. శారీరక శరీర నిర్మాణం చెప్పాలి. రెండోది సెల్ ఫోన్లు ఒకటే కాకుండా మిగతా సినిమాలు హింస ఇవన్నీ ఉన్నాయి కదా, ఏది చూడాలి ఏది చూడకూడదు. ఇది తప్పు కాదంటున్నాను. సమాజంలో ఉన్నాయని మనకు కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది. వీటిని మనం సూచించే పద్ధతి మారాలనుకున్నా. ఇంకోటి విద్య అంటే కేవలం చదువు తప్ప ఇంకోటి ఏం చేయాలనుకున్నా మానసిక వికాసానికి శారీరక వికాసానికి దారులు వెతుకుంటే తప్ప ఈ సమాజం మారదు. దీన్ని కేవలం ఒక ఆయన నిర్ణయించడం ఆ పిల్లవాడిని తీసుకొని సమస్య కోర్టు కూడా నేను పోతుంటాను కనుక పిల్లల మానసిక స్థితి నుంచి ఈ స్థితి నుంచి బయటపడడానికి తల్లిదండ్రులు విద్యాలయాలు కూడా కారణం కావాలి, మార్పు రావాలని కోరుకుంటారు. అయితే ఇప్పుడు ఆ పిల్లోడు ఎవరైతే ఉన్నాడో అతి దారుణంగా హత్య చేశాడో అతనికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు సార్? అంటే మానవత పిల్లలకు పెద్దలకు నేరానికి అందరూ సమానమే, కానీ శిక్షణలో తేడా ఉంటుంది. కాకపోతే వాళ్ళ ట్రీట్ చేయడంలో తేడా ఉంటుంది, జైలు తేడా ఉంటుంది. మామూలు సామాన్య జైల్లో వెళ్ళారు. ప్రజలందరూ ఒక్కసారిగా ఇప్పుడు అతన్ని ఉరి తీసేయాలి, నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు నరికేయాలి అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఈ భారతీయ శిక్షా స్మృతి ఏ విధంగా ఉంటుంది? ఆ పిల్లోడికి సన్మార్గం వైపు నడిచే అవకాశం కల్పిస్తుంది అంటారా కోర్టు కానీ ఏదన్నా? జీవిత ఖైదు కంటే ఎక్కువ పడదు. మరణ శిక్ష విధించారు, మరణ శిక్ష అరుదైన సందర్భంగా విధిస్తారు. ఒకటి జీవిత ఖైదు కంటే ఎక్కువ పడదు. రెండోది నేను ఇంకో పని చెప్తున్నాను ఏంటంటే చాలా మందికి భావోద్వేగం అంటే
కోర్టులు న్యాయ వ్యవస్థ వైఫల్యం కావడం వల్ల ఇట్లాంటి డిమాండ్ ఇస్తున్నారు. ఆడపిల్లలను అవమానిస్తే యాసిడ్ కూడా చంపేమని గతంలో సత్యనారాయణ గారు వరంగల్లో చేశారు, మొన్న హైదరాబాద్ చేశారు. ఏమైంది? మార్పు వచ్చింది? మృగాలుగా ఉంటున్నారా? మార్పు వస్తున్నారా? చాలా మందికి దుర్మార్గమైన ఆలోచన. శిక్షలు బాగా కఠినంగా ఉంటే అయిపోయింది. మన దగ్గర ఉరి శిక్ష కూడా అమల్లో ఉంది. నేను ఒక మాట చెప్తాను సామాజికంగా, ఉరి శిక్ష అమల్లోని లేని దేశాల్లో నేరాల సంఖ్య తగ్గింది. ఉరి శిక్ష ఉన్న దేశాల్లో నేరాల సంఖ్య ఎక్కువ. ఉరి శిక్ష పరిష్కారం కాదు. యాసిడ్ కూడా చంపడం అంతకంటే పరిష్కారం, ఎన్కౌంటర్ చేయడం అంతకంటే పరిష్కారం. రైట్. నన్ను కొందరు అడిగారు, మీ పిల్లలకు కూడా అయితే మీరు ఇట్లే మాట్లాడతారు, తప్పనిసరి మాట్లాడతారు. ఏమంటారు అంటే ఇక్కడ మీకు వ్యక్తిగతంగా సమస్య కాదు. శిక్షలు బలంగా ఉంటే, శిక్షలు ఉంటే మాట్లాడినది బట్టి మాట, దాన్ని సామాజిక సంస్థల ద్వారా సాధించాలి. అవసరమైన చోట విద్యాలయాలలో, కుటుంబంలో ప్రజాస్వామ్యం లేకపోతే సమాజంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? అందుకనే రాజకీయ నాయకత్వం కూడా కారణం అంటున్నాడు. ఇవాళ విద్యార్థులు ఉన్న మార్పు చేసుకోకపోవడం, నూతన జాతీయ విద్యా విధానం వచ్చింది. దాంట్లో కూడా చాలా మార్పులు. మూల్యాంకనం కూడా మీరు విద్యాలయాలు ఎందుకు మారాలంటున్నాను, మూల్యాంకనంలో కేవలం మార్పులు అనే దాని మీద పోతుంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. చిన్నపిల్లలకు బీపీ షుగర్ వస్తుంది. డాక్టర్లు అంటున్నారు కదా మిత్రులు, చిన్నపిల్లలకు షుగర్లు బీపీలు ఎందుకు వస్తున్నాయి? స్ట్రెస్ పెట్టడమే కదా. ఆడుతూ పాడు చదువుకునే మాట ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. విద్యల శిక్షణ అని గుడిపాటి వెంకటాచార్య గారు 60 ఏళ్ల క్రితం వచ్చిన నవశాస్త్రం. ఆయన అంటారు, నాకే కనుక ఇటువంటి బిడ్డల శిక్షణ లాంటి ఒక మార్గదర్శకం ఉండే పుస్తకాన్ని ఏమన్నా రచిస్తుంటే నేను బాగా బాగుపడి నా పిల్లలు బాగా చేస్తాను. ఇక్కడ ఏమంటే సాహిత్యంలో మార్పు రావాలి, సంగీతంలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. మన పిల్లలు చెడిపోతే ఎదుటి వాడి స్నేహితులు చెడగొడుతున్నాం మనం అనుకుంటున్నాం కాదు, మనం వాడుగట్టి అనుకుంటాడు కదా మన పిల్లలు చెడగొడుతున్నాం. అందుకని పరస్పరం ఆధారిత సమాజంలో మన సామాజిక మార్పు లేకుండా ఐసోలేట్ గా మన ఇల్లు కట్టుకొని మన ఇంటికి మన పరిమితం చేసి మన పిల్లల్ని పెంచలేమంటారు. రైట్. మనతోటి సార్ మరి కాసేపట్లో వస్తాను. మనతోటి సూర్య గారు ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్య గారు. ఆయనతో మాట్లాడదాం. సూర్య గారు నమస్తే సార్. నమస్తే అండి. సూర్య గారు, గత 2 రోజులుగా ఏం జరిగిందో తెలుసు మనకి. సార్, ఈ బాబు యొక్క ఈ రకంగా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? పరిష్కార మార్గాలు మీరేం చెప్తారు? పిల్లల్లో ఇలాంటి ధోరణి పోవాలంటే ఏం చేయాలి? ఇటువంటి దానికి ప్రధాన కారణాలు అంటూ ఉంటే పెంపకాలే ఉంటాయండి. తల్లిదండ్రుల పెంపకం అండ్ దానికి తోడు స్కూల్లో వాళ్ళకి టీచర్స్ నేర్పించే పద్ధతి, ఎలా పెరగాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, చిన్న వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, దీని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు సరిగ్గా పెంచడం మొదలు పెడుతున్నారో, చిన్నప్పటి నుంచి వాళ్ళకి విలువలు అనేటివి నేర్పిస్తారో, అప్పుడైతే వాళ్ళు అక్కడి నుంచి మొదలవుతుంది పిల్లలకి ఎవరితో ఎలా బిహేవ్ చేసుకోవాలి అనేది. అండ్ ఆల్సో ఇప్పుడున్న సమాజంలో మెయిన్ ప్రాబ్లం ఏదంటే ఫోన్ ఒకటి, అండ్ ఆల్సో మాదక ద్రవ్యాలు. అండ్ ఆల్సో ఈ కొన్ని చోట్ల చూసుకుంటే బిలో 18 years వాళ్ళకు కూడా మందు అమ్ముతున్నారు కొన్ని చోట్ల. సో వాళ్ళు తీసుకోవడం అయినా, ఒకవేళ వాళ్ళు వెళ్ళి తీసుకోకపోయినా కానీ, వాళ్ళు తెచ్చుకొని తాగమడం అయినా కానీ, ఇలాంటివి మనం ముందు నుంచే అరికట్టుకుంటూ రావాలి చిన్నప్పటి నుంచే. ఆటల పాటల యొక్క ప్రభావం ఏమన్నా ఎంతవరకు తగ్గిపోయిందంటారా ఈ రోజుల్లో? ఆ ప్రభావం పిల్లల మీద పడుతుందంటారా? అది చాలా చాలా పడుతుందండి ఇప్పుడున్న ప్రభావంలో. ఎందుకంటే ఇప్పుడున్న స్కూల్స్ లో అయినా యాక్టివిటీస్ అనేటివి, ఫిజికల్ యాక్టివిటీస్ చాలా తగ్గిపోయాయి. ఇప్పుడున్న స్కూల్స్ లో నాకు తెలిసినంత వరకు చాలా మంది ఓన్లీ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎడ్యుకేషన్ తప్ప, ట్యూషన్ అండ్ బుక్స్ తప్ప, బట్ ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయాయండి చాలా. సో స్కూల్స్ ఎంచుకుంటే ఎలాంటి స్కూల్స్ ఎంచుకోవాలని తల్లిదండ్రులు ఏ రకంగా ఎంచుకోవాలంటారు? ఎలాంటి స్కూల్ని ఎంచుకునేటప్పుడు ఏ రకంగా స్కూల్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందంటారు? స్కూల్ అన్ని చూడాలండి. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మనం ఎంతవరకు చూస్తామంటే ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగా చెప్తారా, ఆ పిల్లల్ని బాగా రుద్దుతారా లేదా, ఇవి మాత్రమే చూస్తున్నాం తప్ప తనకి ఒక బ్రెయిన్ కి ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా వెళ్ళిపోయింది అసలు పూర్తిగా. బ్రెయిన్ కానీ శారీరక శ్రమ అనేది లేదంటారు. లేదు అసలు. అండ్ ఆల్సో ఈ మాదక ద్రవ్యాలకి దీనికి అలవాటు పడిన వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కసారి ఈ డోపమిన్ రిలీజ్ అవ్వడం వల్ల దానికి అలవాటు పడిపోతున్నారు. రైట్ సార్. ఆ డోపమిన్ రిలీజ్ అయిపోయినప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ టైంలో
కోపంగా ఉంటే ఆ కోపం అనేది అలా క్యారీ అయిపోతుంది. ఒకవేళ బాధలో ఉంటే ఆ బాధ అనేది అలా క్యారీ అయిపోతుంది. ఆ డోపమిన్ అనేది అందరు అలవాటు పడిపోయారు. ఇప్పుడున్న చిన్న పిల్లలలో కూడా చాలా మంది ఉన్నారండి అలాగా. రైట్ సార్, మరి కాసేపట్లో వస్తారు, మీరు కంక్లూడ్ చేద్దరు. కానీ మనం ఒకసారి సునీల్ గారి దగ్గరికి వెళ్దాం. సునీల్ గారు కంక్లూడ్ చేయండి సార్, ఏం చెప్తారు చివరిగా మీరు? ముందుగా ఇది ఒక సమిష్టి కృషి, అంటే కుటుంబ సభ్యుల సమిష్టి కృషి, అంటే ఒక టీం వర్క్ లాగా. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కొద్దిగా ఫిట్ గా తెచ్చాలనుకుంటే గ్రాండ్ పేరెంట్స్ అడ్డు వస్తారు. గ్రాండ్ పేరెంట్స్ తల్లిదండ్రులు కానీ వీళ్ళు పిల్లలకి మంచి ప్రవర్తన నేర్పిద్దామంటే మిగతా యూత్ ఉంటుంది, అడల్టెన్స్ కానీ టీనేజర్స్ కానీ వీళ్ళు ఉంటారు, అంటే మామలన్నా బాబాయిలన్నా అలా, లేకుంటే నేబర్స్ ఇవ్వండి, ఇలా అడ్డొస్తా ఉంటారు. సో ఇలా కాకుండా అందరూ ఒక ప్లానింగ్ ప్రకారం, ఇప్పుడు ఒక ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకుంటే, లేకుంటే ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇలా అయితే ప్లానింగ్ ఉంటుందో ఇలా పిల్లల పెంపకంలో కూడా పక్కా ప్లానింగ్ అనేది ఉండాలి. ఎంత సంపాదించామో ఎంత కూడబెట్టాము పిల్లలకి అనేదానికంటే అసలు ఎవరి కోసం కష్టపడుతున్నాము, ఎందుకు కష్టపడుతున్నాము అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాలి, కుటుంబ సభ్యులు ఆలోచించాలి. సో వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు ఆరోగ్యము, తర్వాత విద్యాబుద్ధులు అంటే అకాడమిక్స్, తర్వాత సత్ప్రవర్తన అనేది నేర్పియాలి. ఈ మూడే ఇంపార్టెంట్. నేను ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తున్నానా, నేను ఎంత బంగారం కూడబెడుతున్నానా, ఎన్ని జాగాలు కొన్నానా అనేది కాదు. పిల్లలకి నేర్పించింది మంచి విద్యాబుద్ధులు, ప్రవర్తన అండ్ ఇవ్వాల్సింది మంచి ఆరోగ్యం. ఇంకా రెండవది వస్తే తల్లిదండ్రుల ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ట్రెండింగ్, ఇప్పుడు ఏది ట్రెండింగ్ లో ఉందో అది ఫాలో అవుదాం అన్నది ఉంటుంది అన్నమాట. అయితే తల్లిదండ్రులు నేర్పించాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు నాకు ఈ డ్రెస్ వేసుకోవాలి, నేను ఇప్పుడు ట్రెండ్, నేను ఈ మొబైల్ కొనుక్కోవాలి, ఈ మొబైలే కాదు దీనిలో ఏం బ్రాండ్ కొనుక్కోవాలి, నేను ఈ బైక్ కొనుక్కోవాలి. ఇంకా వాళ్ళకి పిల్లలకి ఏంటనంటే ఇప్పుడు ఎలా ఉందో నా ఫ్రెండ్ ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను, ఇలా కంపేర్ చేసుకోవడం. ఒకవేళ వీళ్ళ దగ్గర ఏమన్నా అందుబాటులో లేకుంటే దాన్ని అచీవ్ చేయడానికి అనవసరమైన దారులు ఇక్కడ ఇవన్నీ చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులకు ఎప్పుడు కానివ్వండి ఏం నేర్పించాలంటే వాళ్ళు ఇచ్చేదానికి, అంటే వాళ్ళ పిల్లలకి సమకూర్చేదానికి దాని వెనక ఎంత కష్టం ఉందనేది వాళ్ళకి తెలియజెప్పాలి తల్లిదండ్రులు అనేది. అదే విధంగా నెలవారీ ఖర్చులు అనేది చిన్నప్పుడు నేర్పించేవారు మా తల్లిదండ్రులు. ఒకప్పుడు ఉండేది ఆ సిస్టమ్. నెలవారీ ఖర్చులు అనేది ఒక నోట్ పెట్టి రాసేవాళ్ళు, అంటే ఎంత ఖర్చు వస్తుంది ఏంటి అనేది, ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత ఎక్స్పెండిచర్ ఉంది, ఎంత సేవింగ్ ఉంది అనేది. అదే అనేది ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి. అదే విధంగా బడ్జెటింగ్ కూడా చిన్నప్పటి నుంచి నేర్పించాలంటారు మీరు? ఫ్యామిలీ బడ్జెటింగ్ తప్పనిసరిగా నేర్పించాలి. ఇప్పుడు ఫోన్ ఉంది అని అంటే పిల్లలకి ఫోన్ కావాలంటే నిమిషాలలో ఫోన్ కొనిస్తున్నారు. అది కాదు, నాకు ఇదే బ్రాండ్ కావాలి, నాకు ప్రీమియం బ్రాండ్ కావాలి, దాంట్లో ఇంకా ఈ వేరియంట్ కావాలి. అదే విధంగా ఇలా ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంట్లో ఇది ఉంది, నా దగ్గర లేదు, ఇలా కంపారిజన్ చాలా అయిపోయింది, వాళ్ళకి కోరికలు ఎక్కువైపోయి. మనము బడ్జెటింగ్ అనేది పిల్లలకి నేర్పిస్తే ఏమవుతుందంటే సేవింగ్స్ అనేటి వాళ్ళకి ఎంత ఉంది, దీని వల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒక ఉపయోగకరంగా ఉంటుంది. అదే విధంగా సూపర్విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, అమ్మ నేను వెళ్ళొస్తా బయటికి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తా అని చెప్పేసి వెళ్ళే వాళ్ళే చాలా మంది ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అవసరమా, అవసరం లేదు, నీకు ఎంతవరకు పిల్లలకి అవసరం అవుతుందో అంతవరకు. వేరే పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలు బాధపడతారు కదా అని అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అసలు కావాల్సింది ఏంది పిల్లలకి అది నేర్పియాలి. జంక్ ఫుడ్ కి విపరీతంగా అలవాటు పడిపోయి ఖర్చులకు విపరీతంగా అలవాటు పడిపోయిన పిల్లలకి వాళ్ళ చేతులతో ఒక సేవింగ్ బ్యాంక్ ఓపెన్ చేయించి, లేకుంటే ఇంట్లో ఒక సేవింగ్ బాక్స్ పెట్టేసి ఏవైతే ఖర్చు పెడుతున్నారో వాళ్ళు ఆ సేవింగ్స్ చేయించి ఎవ్రీ మంత్ 3 months వాటిని ఓపెన్ చేసి దానిలో వాళ్ళ జీవితానికి పనిచేసి కొనివ్వడం అలవాటు చేస్తే ఈ పోకడలు అనేవి ఎక్కువ పోకుండా ఉంటుంది. అదే విధంగా సూపర్విజన్ అనేది మొబైల్ మీద యూసేజ్ కూడా ఉండాలి. ఇంకా ముందు సార్ చెప్పినట్టు మొబైల్ అనేది పాజిటివ్ గా తీసుకొని ఉపయోగిస్తే పాజిటివిటీ ఉంటుంది, లేదనంటే నెగిటివ్ పోకడలు ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ నుంచి మెసేజ్లు వచ్చాయి, లేకుంటే స్కూల్ నుంచి హోంవర్క్లు వచ్చినాయంటే తల్లిదండ్రులలో ఎవరన్నా కుటుంబ సభ్యులు కంపల్సరీ పక్క కూర్చొని సూపర్వైజ్ చేయాల్సిందే.
పిల్లలకి ఒంటరిగా మొబైల్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పండి. రైట్ సార్. అదే విధంగా వాళ్ళకి ఏదైనా కానివ్వండి, ఇప్పుడు అందుబాటులో ఇచ్చేటప్పుడు దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది బేరీజ్ వేసుకొని వాళ్ళకి వాళ్ళకి నేర్పడం అనేది. ఇంకోటి స్ట్రెస్ బస్టింగ్ యాక్టివిటీస్ అని అంటే మెడిటేషన్ కానివ్వండి, యోగా కానివ్వండి, తర్వాత ఆటపాటలు కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఆటలు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్స్ వచ్చిన తర్వాత కొద్దిసేపు మొబైల్ అంటారు. చాలా మంది తల్లిదండ్రుల నుంచి ఆన్సర్ ఏమొస్తుందంటే, వాళ్ళు పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడుతున్నారు సార్, ఆ కొద్దిసేపు కూడా మొబైల్ ఇవ్వకపోతే వాళ్ళు గొడవ పెడుతున్నారు, అర్థం చేస్తున్నారు, ఏడుస్తున్నారు అని అంటే ఇంకా మిగతా రిక్రియేషన్ యాక్టివిటీస్ లేవా? ఓన్లీ మొబైల్ ఒకటే ఉందా? మొబైల్ లేకుంటే జీవితం లేదా? అది డే టు డే యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్, జిమ్ కానివ్వండి, లేకుంటే ఏరోబిక్స్ కానివ్వండి, యోగా కానీ ఎంతమంది పిల్లలు చూస్తున్నారు? ఎంతమంది ఈరోజు డిస్కవరీ ఛానల్ చూస్తున్నారు? ఎంతమంది ఎనిమల్ ప్లానెట్ చూస్తున్నారు? ఇవన్నీ చూడట్లేదు. అది సో ఈ సిస్టమ్ అనేది ఫ్యామిలీలో కానివ్వండి, తర్వాత స్కూల్లో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, ఒక సిస్టమ్ అనేది, ఒక పరివర్తన అనేది ఉంటే మాత్రము వాళ్ళ పిల్లల భవిష్యత్తు బంగారంగా తయారవుతుంది. లేకుంటే అదోగది పార్ట్. థ్యాంక్ యూ సార్. మన శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఓవరాల్గా చూస్తే స్పోర్ట్స్ అనేవి చాలా స్కూల్స్లో పిల్లలకు అందట్లేదు అని ప్రధానంగా వస్తున్న విమర్శ. ఇప్పుడు స్పోర్ట్స్ అనేవి కంపల్సరీ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? అసలు అది డిఈఓ సరిగ్గా చూస్తున్నారంటారా? అది ఏం జరుగుతుందో 2 minutesలో కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. యాక్చువల్గా స్కూల్స్లో కొన్ని ఈ సిటీలో ఎక్కువగా గ్రౌండ్స్ తక్కువగా ఉండడం వలన ఈ ఆటపాటలకి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ర్యాంక్స్ మీద ఆధారపడుతున్నారు. కానీ కొన్ని స్కూల్స్లో గ్రౌండ్స్ ఉండడం, దాంతో మంచి కార్యక్రమాలే జరుగుతున్నాయనేది మాకు తెలిసిన, మా స్కూల్స్లో కావచ్చు, లేదా మా ఫ్రెండ్స్ స్కూల్స్లో కావచ్చు, కొన్ని బాగానే జరుగుతున్నాయి. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే పీఈటీ కంపల్సరీ ఉండాలనేది మీరు చెప్పినట్టుగా, కొంతమంది చెప్పినట్టుగా పీఈటీ అని ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఆటపాటలు అన్నీ కూడా నేర్పించి ఇంటి దగ్గర కూడా ఆటలాడుకునే పొజిషన్ కల్పించాలనేది రెండోది. ఇక మూడోది ఏంటంటే ముఖ్యంగా ఈ సొసైటీలో వస్తున్న, ఈ సెల్ ఫోన్లో వస్తున్న ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సెన్సార్ చేసే వీలుంటే గవర్నమెంట్ ఆ విధంగా తీసుకుని ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టు అంటే సినిమాని ఎలాగైతే ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ సెన్సార్ చేస్తున్నారో అట్లాగే ఈ షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు రకరకాలుగా ఇప్పుడు రీల్స్ ఓపెన్ చేస్తే కంప్లీట్గా అడల్ట్ కంటెంట్ ఇవి కూడా అసహ్యమైన జుగుప్సాకరమైన కూడా వస్తున్నాయి. దీన్ని అరికట్టడం ఎలా అంటారు సార్? అదే దాని గురించి నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ గవర్నమెంట్ ఇప్పుడైనా ఈ సమాజానికి కావాల్సింది ఏంటి అనేది నిర్ణయించుకొని ఒక విద్యా వ్యవస్థతో మాట్లాడి ఈ యొక్క సొసైటీలో వస్తున్న ఈ సెల్ ఫోన్లో వస్తున్న ఈ దీన్ని అరికట్టాలంటే ఏ విధంగా సెన్సార్ చేసి మనం పోస్ట్ చేయాలనే నిబంధన ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒకటి. ఇంకోటి అంటే ఈ కేసు విషయానికి వస్తే, ఈ బాబు కేసు విషయానికి వస్తే డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏమైందంటే ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవడం. నేను ఆ బ్రాండ్ వేసుకోవాలి, లేకపోతే ఇది కొనుక్కోవాలి, అది తీసుకోవాలి, ఈ కారు కొనుక్కోవాలి అనే టైప్లో ఉండిపోవడం వలన మనీ అనేది ఇక్కడ ముఖ్యంగా వచ్చింది. ఈ బాబు ఎందుకు వెళ్ళాడు, ఈ మర్డర్ ఎలా జరిగింది అంటే ఓన్లీ మనీ పర్పస్లో దొంగతనం కోసం వెళ్తే ఆ అమ్మాయి అనుకోకుండా అక్కడ ఉండడం, అనుకోకుండా తను అడ్డగించడం, ఆ సమయంలో మరి ఆ బాబు ఏ పొజిషన్లో ఉన్నాడు, ఏ విధమైన ఏదైనా గంజాయి మత్తు ఏమైనా ఉందా లేకపోతే ఏంటి, అటువంటి క్రూరత్వం ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక చిన్నపిల్లవాడు 20 కత్తిపోట్లు పొడిచేంత మైండ్ సెట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. సార్ చూసిన వాళ్ళు అక్కడ దగ్గర నుంచి చూసిన వాళ్ళు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పరిస్థితి. ఓవరాల్గా ఈ స్కూల్స్ ఎంచుకునే విషయంలో ఎలా ఎంచుకోవాలంటారు సార్? స్కూల్స్ ఎంచుకునేటప్పుడు ముఖ్యంగా మేనేజ్మెంట్ క్రమశిక్షణ రహితంగా ఉన్నారా, క్రమశిక్షణతో స్కూల్స్ ఎథిక్స్తో వాల్యూస్తో నడుపుతున్నారా లేదది ముఖ్యంగా చూడాలి. అంతేగాని ర్యాంక్స్ని బట్టి మాత్రం చూసి చేర్పించవద్దు అనేది నా యొక్క విన్నపం. రైట్ సార్. శ్రీధర్ రాజు గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ ఇప్పుడు మనము ఫిజియలాజికల్ అంటే శరీర భౌతిక తత్వం ప్రకారం కనుక మనం ఆలోచించినట్టయితే అప్రిషియేషను, రివార్డింగ్ అని, ఇమిటేషను, ఐడియలైజేషన్ అని మనము పదాలను వాడాము. కానీ ఒక సైకియాట్రిస్ట్గా
నేను చెప్పదలుచుకున్న విషయం ఇంకొకటి ఏంటిదంటే, ఈ టీచర్లలో కానీ తల్లిదండ్రులలో కానీ మానసిక వ్యాధుల గురించినటువంటి అవగాహన ఒకటి చాలా ముఖ్యం. వ్యక్తిత్వ వికాసాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్న క్రమం లోపట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హై స్కూల్ 9th 10th క్లాసులో చూసినట్టయితే 5% మంది విద్యార్థుల లోపట ఏదో ఒక మూడ్ డిజార్డర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మూడ్ డిజార్డర్ను కనుక యాంగ్జైటీ డిజార్డర్స్ కనుక అంటే స్టేజ్ ఫియర్ అయి ఉండొచ్చు, ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అయి ఉండొచ్చు, లేదా 10 మందిలో మాట్లాడాలంటే భయము బెరుకు కావచ్చు. అదేవిధంగా వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇంట్రోవర్ట్ కావచ్చు, ఎక్స్ట్రావర్ట్ కావచ్చు. ఇప్పుడు అంతర్ముఖుడైనటువంటి విద్యార్థికి తాను బయటికి వెళ్ళి నలుగురిలో కలిసేటువంటి అవకాశాన్ని, స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడేటువంటి అవకాశాన్ని, ఇటు డ్రామా కల్చరల్ యాక్టివిటీస్ కనుక కల్పించకుంటే తను భవిష్యత్తు లోపల ఒక కమ్యూనికేషన్ ను 10 మంది స్నేహితులను చేసుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతాడు. అదేవిధంగా మనము ఒక ఎక్స్ట్రావర్ట్ విద్యార్థి తను పదే పదే కూర్చొని చదవలేని తనం వల్ల, తను కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల, ఎప్పుడు ఫ్రెండ్స్ తో తిరగాలి, బయటనే ఉండాలి అనేటువంటి మానసిక తత్వం వల్ల అతను చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేక అతను ఫెయిల్ అవుతూ ఉంటాడు అన్నట్టు. రైట్ సార్, అన్యదా భావించొద్దు. సమయం తక్కువ ఉంది. శ్రీధర్ రాజు గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. రైట్ సార్. ఇప్పుడు అవగాహన లోపం వల్ల, మానసిక వ్యాధుల మీద అవగాహన లోపం వల్ల విద్యార్థుల యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోలేక తల్లిదండ్రులు, తల్లిదండ్రులు, టీచర్స్ వాళ్ళని గుర్తించలేకపోతున్నారు. అప్పుడే ఇటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉన్నదనేది గమనించాను. రైట్ సార్. సార్ బండారు రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్, 30 seconds. సార్ నెంబర్ 1 అన్ని కూడా నిర్బంధించి సెల్ ఫోన్ ఇవ్వద్దు అని చెబుతూ తల్లిదండ్రుల బాధ్యత మాట్లాడుతుంది సరైనది కాదు. కుటుంబంలో ప్రజాస్వామ్యం అంటే ఆడపిల్లలు చేసే పని మగపిల్లలు చేసే పని వేరు వేరు ఉంటాయని నిర్ణయిస్తుంది. మగపిల్లలు చీపురు పట్టుకుంటే అరే చీపురు పట్టు ఆడపిల్లలు చేసే పని చేస్తున్నవారు అంటుంది. అట్లాగే ఐసోలేట్ అయి పెంచితే విద్యార్థులు రావచ్చు, కానీ ఐసోలేట్ అయి పెంచితే సమాజం నుంచి విడదీసి ఏమవుతుందంటే, చిన్నప్పుడు మనం చదవకం చదువుకున్నాం కదా రత్న గారు, ఉత్తరదిక్కు పోతారు అంటే రాజకీయాలు ఉత్తరదిక్కే పోతారు. నేనేమంటానంటే నిర్బంధించి కరెక్ట్ కాదు. సమాజంలో ప్రజాస్వామీకరణ ఉండాలి, కుటుంబంలో ప్రజాస్వామీకరణ, వానికి స్వేచ్ఛనిద్దాం, వాని ఆలోచనలు వికసింపజేద్దాం. ఆలోచనలు వికసింపజేయడానికి తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఉండదంటే బాధ్యత, సమాజం అంటే బాధ్యత. రకరకాల వస్తు వినిమయ సంస్కృతి పెరిగిన కనుక ఇప్పుడు అబ్బాయి ఇండివిజువల్ తీసుకుంటే వస్తు వినిమయం మీద ఆ బోర్డుతోని బ్యాట్, మంచి బ్రాండెడ్ బ్యాట్ కోసం పోయిన పిల్లవాడు కదా. అందుకని ఏమంటా అంటే మధ్యతరగతి నుంచి కింది స్థాయి కూడా వచ్చేసింది వస్తువు. వాడు అటువంటి షర్ట్ వేసుకుంటే వేసుకోతాడు. స్కూళ్ళలో యూనిఫామ్ మంచిదే, కానీ మిగతా చోట బయటకు పోతే ఈ రకరకాల ప్రలోభాలు మనిషిని చేస్తాయి, చిన్నప్పుడు ఇంకా ప్రభావం పెడతాయి. కానీ వీటిని మన ఆర్థిక స్థితి ఏంది, మన సామాజిక స్థితి ఏంది, మనం ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉండాలి తల్లిదండ్రులు చెప్పాలి, సమాజం చెప్పాలి. చాలా వరకు దాని పేరెంట్స్ లేకపోవడం కూడా, రాత్రి పూట మధ్యన బండబెట్టుకొని పిల్లల కథలు చెప్పకపోవడం కూడా సమస్య అంటున్నాను నేను. రైట్ సార్. అందుకనే సామాజిక ప్రయోజనం ఆశించే సంస్థలు కానీ ప్రజలు కానీ మనందరి బాధ్యత. ఈ తప్పుకు కేవలం వాళ్ళొక్కడే బాధ్యత కాదు, కోర్టులు అంతకంటే బాధ్యత కాదు. మనందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అని ఈ చర్చ మంచి చర్చ పెట్టడానికి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. రత్న, థ్యాంక్ యూ సార్. సూర్య గారు కంక్లూడ్ చేయండి సార్. ఇవన్నీ అరికట్టాలంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ పేరెంట్స్ కూర్చొని పిల్లలతో కూర్చొని మాట్లాడాలండి. అతను ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, దానికి సొల్యూషన్ వీలైతే ఇవ్వాలి, లేకపోతే అది మనకు సరిపోదు రానో ఏదో ఒకటి చెప్పి పిల్లోని
పిల్లలతో మాట్లాడితే తెలుస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ దాని తర్వాత కొద్దిగా టీచర్స్ కూడా కొద్ది కేర్ తీసుకుంటా ఉండాలి అండి. రైట్ సార్. చెప్తా ఉండాలి సమాజంలో ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఎవరితో ఎలా ఉండాలి అనేది. రైట్ సార్, ధన్యవాదాలండి సూర్య గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి శ్రీధర్ రాజు గారు. ధన్యవాదాలండి సునీల్ గారు. ధన్యవాదాలండి రామ్మోహన్ గారు. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లల్లో ఇదివరకు మీద క్రూరత్వం పెరిగిపోవడానికి కారణం కంపల్సరీ తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, మెయిన్ ముఖ్యంగా సమాజం పాత్ర కూడా దీనిలో ఉందని చెప్పి అందరూ చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎవరో ఒకళ్ళుగా కాకుండా సమాజంలో అందరం కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ముందుకెళ్ళాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందనే దాన్ని కంపల్సరీ మనం తెలుసుకోవాలి. అసలే ఈ రోజుల్లో ఒక పక్కన గాంజాయిని అరికట్టడానికి ప్రభుత్వాలు కూడా విపరీతంగా ట్రై చేస్తున్నా, ఎంతకీ కూడా అరికట్టలేని పరిస్థితులు మనం ఇప్పటికి చూస్తూ ఉన్నాం. కానీ అయినప్పటికీ కూడా దీన్ని అరికట్టే విధంగా మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం అందరం కలిసి మన పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి, భావితరాలకి ముందుగా వెళ్ళాలి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెట్టి అయితే ఉండాలి. మరి రానున్న రోజుల్లో ఇలాంటివి తగ్గిపోయి నియంత్రించగలిగి బాగా జీరోకి వెళ్ళాలని చెప్పి మనందరం కూడా చేస్తున్నాం. ఆలోచించాల్సిన పరిస్థితి. ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కూడా ఆ చనిపోయిన బాలిక ఎవరైతే సహస్ర ఉందో వాళ్ళ కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేస్తున్నాం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి ఉపేక్షించకూడదు. రానున్న రోజుల్లో ఎంతోమంది పిల్లలందరినీ కూడా ఇక్కడి నుంచి అయినా కూడా పిల్లలకి మన డాక్టర్ గారు చెప్పినట్టు, ప్రిన్సిపల్ చెప్పినట్టు వ్యాయామం అనేది అవసరం, స్పోర్ట్స్కి సంబంధించిన అవసరం. ఇవన్నీ కూడా వాళ్ళకి ఉండేటట్టు చూసి వాళ్ళ మానసిక స్థితిని సరిగ్గా చేసి తద్వారా నీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుని బాటలు వేసుకోవాలి అని చెప్పి ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కూడా చెప్తున్నాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.